హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విద్యుత్ సంస్థలకు సంబంధించి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి నోటిఫికేషన్స్, అటు ఏపీలో దానికి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది. తెలంగాణలో గ్రీన్ సిగ్నల్ వచ్చినా కూడా ఇప్పటివరకు నోటిఫికేషన్ అనేది లేదు. ఈ రెండు రాష్ట్రాలలో ముందుగా ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో, అంటే అక్కడ ఎటువంటి రిజర్వేషన్లకు సంబంధించి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది అక్కడ లేదు కాబట్టి, తెలంగాణలో అటువంటి డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశాలు తెలంగాణలో ఉన్నాయి. రెండో విషయం ఏంటండి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు విద్యుత్ సంస్థలో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్, జూనియర్ లైన్మెన్ రిక్రూట్మెంట్కు సంబంధించి ప్రత్యేకంగా కొన్ని సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. సార్, ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారా అని. ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో రిక్రూట్మెంట్ ఉండదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి ఎగ్జామ్ ఆఫ్టర్ ఖచ్చితంగా మీకు పోల్ క్లైంబింగ్ ఉంటుంది. పోల్ క్లైంబింగ్ యొక్క డ్యూరేషన్ 15 మినిట్స్ ఉంటుంది. ఎక్కాలి దిగాలి మనం. రెండోది మీటర్ రీడింగ్ ఉంటుంది. దాంతో పాటుగా సైక్లింగ్ కూడా లాస్ట్ టైం కండక్ట్ చేశారు. నెక్స్ట్ థర్డ్ వన్, ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఐటీఐ చేసిన వాళ్ళు, ఎలక్ట్రికల్లో వైర్మెన్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు, దానితో పాటుగా వొకేషనల్లో ఈటీ చేసిన వాళ్ళు ఈ యొక్క జూనియర్ లైన్మెన్ కి ఎలిజిబుల్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటండి అంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి జరిగే రిక్రూట్మెంట్ లో అన్ని డివిజన్లకు సంబంధించి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తారా అంటే, ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్, సిపిడిసిఎల్ లో అన్ని ఖాళీలను కన్సిడర్ చేసుకొని 3 డివిజన్లకు సంబంధించి 3 డిస్కమ్లు కూడా కలిపి 1700 వరకు జూనియర్ లైన్మెన్ ఖాళీలు కూడా ఈసారి ఇవ్వబోతున్నారు. పాయింట్ నెంబర్ 5, దీనిలో ముఖ్యంగా ఇంకా ఏ అంశాలు ఉన్నాయి సార్ అంటే, ఎప్పుడు పడే అవకాశం ఉంది అని అంటే, ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా అతి త్వరలో ఈ యొక్క విద్యుత్ సంస్థకు సంబంధించిన ఖాళీలని వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంది. ఇవి ప్రస్తుతం ఉన్నటువంటి మీరు అడిగినటువంటి సందేహాలకి నేను ఇచ్చేటువంటి సమాధానాలు. దెన్ నెక్స్ట్ మెటీరియల్ పరంగా నేను ఇంతకు ముందు వీడియోస్ లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 చాప్టర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చాప్టర్లకి ఏమాత్రం కూడా తీసిపోవు. అది ఎలా అంటే, మనం ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసిన వాళ్ళమంతా ఖచ్చితంగా 10 చాప్టర్ల రూపంలోనే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళం. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో 10 చాప్టర్లు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ 10 చాప్టర్లను 24 చాప్టర్లుగా ఇచ్చాడు. లేని చాప్టర్లు ఒక 2 ఉన్నాయి. ఆ 2 చాప్టర్లని మీ కోసం నేను ఇవ్వడం జరుగుతుంది. ఎలా ఇస్తాను? మీరు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నాక మీకు ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ కావాలనుకుంటే ఇక్కడికి రండి. మీరు ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ కనుక తీసుకున్నట్లయితే దీని ప్రైస్ వచ్చేసి 799 రూపీస్ ఉంది. దీని యొక్క ప్రైస్ మీరు 799 కనుక పే చేసినట్లయితే మీకు ఈ బుక్ అనేది మీ అడ్రస్ కి విత్ ఇన్ 3 days లో మేము పంపిస్తాం. దీనిలో ఏమేమి ఉన్నాయి సార్, దీనిలో ఏమున్నాయి అనేది కొంచెం ముందుకెళ్ళాక చెప్తాను. రెండోది, తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ అనుకోండి. తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ అనేది 749 రూపీస్ కే యాప్ లో అవైలబుల్ పెట్టాం. ఎందుకు పెట్టాము అంటే, అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ మేము పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అని అంటే, ప్రస్తుతము ఈ యొక్క బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి 749 రూపీస్ కే యాప్ లో మేము అమ్మడం జరుగుతుంది. ఇది పూర్తిగా తెలుగు మీడియం మెటీరియల్. దీంట్లో ఏమేమి ఉంటాయి, మీరు గనక ఈ బుక్ గనక ఆర్డర్ చేసుకుంటే మీకు విత్ ఇన్ 3 days, 3 వర్కింగ్ డేస్ లో ఇండియన్ పోస్ట్ ద్వారా అది నేరుగా మీ ఇంటికి వచ్చి చేరుతుంది. నెక్స్ట్ మెటీరియల్ హైలైట్స్. మెటీరియల్ యొక్క హైలైట్స్, ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ అనేది ఇది తెలుగు మీడియం టెక్స్ట్ బుక్. ఈ పుస్తకాలు అనేవి ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో హైలైట్. మీకు ముఖ్యమైనటువంటి కొన్ని అప్డేట్స్ ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. జియో థర్మల్ పవర్ ప్లాంట్. జియో అంటే ఏంటిది? శిలాజ ఇంధన మొక్కతో పోలిస్తే భూ ఉష్ణ విద్యుత్ ప్లాంట్ లో లోడ్ కారకానికి ఎలా ఉంటుంది అని అడిగాడు. అంటే ఇక్కడ డైరెక్ట్ గా అడిగే బదులు ఇండైరెక్ట్ గా అడుగుతున్నాడు. ఏంటండి అంటే, భూమిలో నుంచి వచ్చేటువంటి వేడిని భూ ఉష్ణ విద్యుత్ ప్లాంట్ అంటాం, లేదా దానిని జియో థర్మల్ ప్లాంట్ గా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? జియో థర్మల్ ప్లాంట్. ఈ పరిస్థితుల్లో ఈ జియో థర్మల్ ప్లాంట్ ని దేంతో పోల్చాడు? ఫాసిల్ ఫ్యూయల్. అంటే ఫాసిల్ ఫ్యూయల్ అంటే ఏంటిది?
కార్బన్ అంటే బొగ్గుతో కావచ్చు, పెట్రోల్తో కావచ్చు, డీజిల్తో కావచ్చు, ఇటువంటి వాటితో పోల్చినప్పుడు అని అడిగాడు. జియోథర్మల్ పవర్ ప్లాంట్ యాజ్ కంపేర్ టు ఫాసిల్ ఫ్యూయల్ ప్లాంట్ హ్యావ్ డాష్ లోడ్ ఫ్యాక్టర్ అన్నాడు. ఫాసిల్ ఫ్యూయల్ ఫ్యాక్టర్తో పోలిస్తే లోడ్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకండి, దీన్ని బర్నింగ్ చేయాలి, బర్నింగ్ చేసినాక దాన్ని స్టార్టింగ్ చేయాలి, ఇది ప్రాసెస్ ఇందులో ఫాసిల్ ఫ్యూయల్. కానీ నేరుగా భూమిలో ఉండేటువంటి హీట్ని మనం ఏం చేయొచ్చు, తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఈ విధంగా ఆ ఇంక్రీజ్ అయిన టెంపరేచర్ని మనము సఫిషియెంట్గా వాడుకోవడం ద్వారా ఎఫిషియన్సీ లోడ్ ఫ్యాక్టర్ పెరిగే అవకాశాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. 11th క్వశ్చన్ కదా ఇది. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి ఒకసారి. జియోథర్మల్, మంచి క్వశ్చన్, మంచి ప్రశ్న, బాగా వినండి ఇది. జియోథర్మల్ స్టీమ్ హాట్ వాటర్ మేబీ కంటైన్స్. జియోథర్మల్లో నీటి ఆవిరి అంటే గ్లెజేరియస్ అంటాం. అంటే కొన్ని ప్రాంతాలలో, ఇది భూమి కదా, ఈ భూమి యొక్క ఈ ప్రాంతాలలో మనకి ఏం ఏర్పడతాయి అంటే నీటి బుడగలు ఏర్పడతాయి. అంటే ఇక్కడ ఉండే వేడి నీటి బుడగలు అనేవి ఒక పైప్ లైన్ ఏర్పాటు చేసి, ఈ పైప్ లైన్ ద్వారా మనం కొంత వాటర్ని మనం పంపి, ఆ వాటర్ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఈ విధంగా మనం పైప్ లైన్లో ఈ వాటర్ని పంపినప్పుడు స్టీమ్గా మారుతుంది కదా. స్టీమ్గా మారినప్పుడు ఆ మారినటువంటి స్టీమ్ని ఇక్కడ వాల్వ్ లాంటివి ఏర్పాటు చేసి దీన్ని టర్బైన్ టైన్తోని మనం తిప్పి ఆల్టర్నేటర్తోని పవర్ని ప్రొడక్షన్ చేస్తాం. ఇది ప్రాసెస్. నీరు వేడి కక్కుతూ ఉంటుంది, వేడి నీటి బుడగల లెక్క. అటువంటి ప్రాంతాల్లో అగ్నిపర్వతాలు కావచ్చు, వివిధ రకాల కారణాల చేత భూమి లోపల అంత వేడి ఉంటుంది. పూఘాలోయ అనేది, తాతపాని అని, సూరజ్ ఖండ్ అని, దీంతో పాటుగా ఇంతవరకు మన భారతదేశంలో ఎటువంటి జియోథర్మల్ ప్లాంట్ లేదు. కానీ రీసెంట్గా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ SCCL వారు ఈ మంచిర్యాల దగ్గర, నాకు పట్టుసటని గుర్తులేదు విలేజ్, ఆ ప్రాంతంలో అక్కడ మామూలు వేడి కన్నా బోర్ వేస్తే అక్కడ నుంచి 66 డిగ్రీస్ 60 నుంచి 66 డిగ్రీల టెంపరేచర్లో వేడి వస్తుందట. ఆ వేడిని పట్టుకొని పవర్ని ప్రొడ్యూస్ చేద్దామనే ఆలోచనతో జియోథర్మల్ ప్లాంట్ కోసము సెంట్రల్ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చింది. అది ఇంకా పూర్తి, అది స్టార్టింగ్ కాలేదు. అయితే దానికి ఒక జియోగ్రాఫికల్ గుర్తింపు, దాని లొకేషన్ కూడా ఉంటుంది. అక్కడ పంటలు పండడానికి కూడా అదే వాడతారు. ఈ పరిస్థితుల్లో ఇది వాడతారు. దేని వాడతారు? సోడియం సల్ఫైట్ని ఉపయోగిస్తారు. ఏ వాయువుని వాడతారు? సోడియం సల్ఫైట్. ఎందుకంటే అది వ్యాపన రేటు, అంటే ఫాస్ట్నెస్ని, గ్యాస్గా మారిన తర్వాత దాని ఫాస్ట్నెస్ని పెంచుతుంది. ఆ ఫాస్ట్గా వచ్చిన స్టీమ్ ఈ టర్బైన్ టైన్ ఏం చేస్తుంది? తిప్పుతుంది. అప్పుడు ఆల్టర్నేటర్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇదొకటి. ఇది ఎక్కడ వాడతారంటే ఇది OTECలో వాడతారు. అమోనియా గ్యాస్ని ఎక్కడ వాడతారు? OTEC అంటే ఏంటి? ఓషియన్ థర్మల్ ఎనర్జీ కన్జర్వేషన్లో వాడతారు. ఇది కూడా వాడతారు. ఈ రెండింటి కాంబినేషన్ని వాడతారు. కుళ్ళిన కోడిగుడ్ల వాసన వచ్చే వాయువు ఏమిటి అంటాడు? సల్ఫర్. హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది మనకి ఒక ఎగ్గు కుళ్ళిపోతే ఏ స్మెల్ వస్తుందో ఆ రకంగా ఈ రెండు వాయువులను మనకి ఎక్కడ ఉపయోగిస్తారండి అంటే ఈ పరిస్థితుల్లో OTECలో వాడతారు. ఓషియన్ థర్మల్ ఎనర్జీ కన్జర్వేషన్లో ఉపయోగిస్తారు. ఇటువంటి కన్వెన్షన్లో ఉపయోగించేటువంటివన్నీ కూడా అమోనియా మరియు H2S గ్యాస్ని వాడితే కేవలం జియోథర్మల్ ఎనర్జీ సెంటర్స్లో మాత్రము సోడియం సల్ఫైడ్ అనేటువంటి రసాయనాన్ని ఉపయోగిస్తారు. సోడియం సల్ఫైడ్ అనే రసాయనాన్ని. ద నెక్స్ట్, ద అవుట్పుట్ ఆఫ్ ద సోలార్ సెల్ ఇన్ ఆర్డర్ ఆఫ్ అని. సోలార్ సెల్ యొక్క అవుట్పుట్ ఆఫ్ ఆర్డర్ ఎంత అండి అంటే 1 వాట్కు సమానం. 1 వాట్కి సమానంగా ఉంటుంది. సౌరఘటానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అది. ద నెక్స్ట్ చూడండి ఇక్కడ, ద వాల్యూ ఆఫ్ రీహీట్ ఫ్యాక్టర్ నార్మల్లీ వేరియేషన్ అండి. ఇది డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఫ్యాక్టర్స్ 1.0 to 1.06 వాల్యూలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ వాల్యూస్ని కొంచెం మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్యాక్టర్స్కి ఎటువంటి యూనిట్స్ అనేవి ఉండవు. ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇంకేమన్నాడు? పవర్ ఫ్యాక్టర్ కెన్ బి ఇంప్రూవ్డ్ బై లొకేటింగ్ పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ డివైజెస్. పవర్ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి, పవర్ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్మెంట్ పరికరాన్ని గుర్తించడం ద్వారా దాని యొక్క పవర్ ఫ్యాక్టర్ని మెరుగుపరచవచ్చా అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి ఒకసారి, రెండింటి ఆప్షన్స్ సరైనముగా ఉన్నాయి. నియర్ ద అప్లియన్సెస్ విచ్ హ్యాస్ లో పవర్ ఫ్యాక్టర్. నెక్స్ట్, ఎట్ ద రిసీవింగ్ ఎండ్ అండ్ ద కేస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్. ఈ అంటే ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ముగింపు సందర్భాలలో, దానితో పాటుగా ఇక్కడ అప్లియన్సెస్ అంటే వివిధ రకాల ఉపకరణాల ప్రాంతంలో లో పవర్ ఫ్యాక్టర్ యొక్క ఐడెంటిఫికేషన్ చేయాలంటే ఈ యొక్క మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ని పెట్టడం ద్వారా పవర్ ఫ్యాక్టర్ పెరుగుతుంది, తగ్గుతూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సెండింగ్ స్టేషన్లో ఏం తెలుస్తుంది, సెండింగ్లో ఏం తెలియదు. సెండింగ్ అండ్ ముగింపులో మనకి అప్లియన్సెస్ ఒకటి,
ట్రాన్స్మిషన్ లైన్ యొక్క లోడ్ స్వీకరింపు ముగింపు సందర్భంలో కూడా గుర్తుపెట్టు. ఇంటర్ కనెక్టెడ్ గ్రిడ్ సిస్టమ్ ఆర్ యూజ్డ్ ఫర్ అని అడిగాడు. అంతర్గత ఇంటర్ కనెక్టెడ్ అంటే ఏంటిది? అంతర్గత గ్రిడ్ వ్యవస్థల అనుసంధానం దేనికోసం ఉపయోగపడింది అంటే ఎకనామిక్ ఆపరేషన్ ఆఫ్ పవర్ ప్లాంట్. పవర్ ప్లాంట్ యొక్క పూర్తి ఆర్థిక ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్ను ఉపయోగించారు మన భారతదేశంలో గ్రిడ్ వ్యవస్థలో. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని ఏమని పిలుస్తారంటే రేడియల్ డిస్ట్రిబ్యూషన్ అని పిలుస్తారు. డిస్ట్రిబ్యూషన్ విషయానికి వచ్చేవరకు ఏమవుతుందండి? రేడియల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్గా మనం పిలుస్తాం. ఇది పూర్తి స్థాయిలో మనకి ఇంకా ముందుంటుంది. దాని గురించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, చూడండి ఒకసారి. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ వేరియేషన్ ఆ పవర్ ఫ్రీక్వెన్సీ హ్యాస్ పర్ ఐఎస్ ప్రకారం అడిగాడు. ఏమీ లేదు ఇక్కడ మీకు. వేరియేషన్ విషయానికి వచ్చే వరకు పవర్ ఫ్రీక్వెన్సీలో ప్లస్ ఆర్ మైనస్ 5% వేరియేషన్ ఉంటుంది. చూడండి ఒకసారి. ద నెక్స్ట్ చూడండి, ద యావరేజ్ లోడ్ కన్స్యూమింగ్ ఇచ్చాడు. ద యావరేజ్ లోడ్ కన్స్యూమింగ్ ఎనర్జీ కన్జ్యూమర్ 2 కిలోవాట్. ఒక కన్జ్యూమర్ తీసుకునేటువంటి సగటు లోడ్ ఎంత అంటే 2 కిలోవాట్. దాని యొక్క మ్యాక్సిమం డిమాండ్ వచ్చేసి ఎంత అండి? 1.5 కిలోవాట్. 1.5కి 1.5 పోయింది అనుకోండి. ఈ పరిస్థితుల్లో ఈ పాయింట్ తీసేస్తే పైన 0 వస్తుంది, అంటే 20/15 అంటే నీకు 1.33 సంథింగ్ వస్తుంది. అదే ఆన్సర్, 1.33 సంథింగ్ వస్తుంది. ద నెక్స్ట్ క్వశ్చన్, ద టారిఫ్ మస్ట్ బి ఏబుల్ టు రికవర్ అని అడిగాడు. టారిఫ్ని తప్పనిసరిగా రికవర్ ద్వారా ఎలా కనుగొనగలగాలి అని అడిగాడు. ఏమీ లేదు, మనకు ఉన్నటువంటి ఫిక్స్డ్ కాస్ట్కి మనకు వేసేటువంటి రన్నింగ్ కాస్ట్కి రెండింటికి కలుపుకొనే మనకు టారిఫ్ అనేది డిసైడ్ చేయడం పడుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ అండ్ రన్నింగ్ కాస్ట్. టారిఫ్ మనకి ఇప్పుడు కరెంట్ బిల్లులు అన్ని కూడా దీని ప్రకారమే నిర్ణయించబడతాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ద రేటింగ్ ఆఫ్ స్టాటిక్ కెపాసిటర్ అన్నాడు. కెపాసిటర్ అన్నాడండి, కెపాసిటివ్ సర్క్యూట్స్ అన్నాడు అనుకోండి. కెపాసిటీలో ఏమో రాస్తావు? కేవీఏసీ కదా రాస్తే. ద రేటింగ్ ఆఫ్ స్టాటిక్ కెపాసిటర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్. కేవీఏసీ ఎక్కడా లేదు, దానికి సంబంధించింది ఏంటిది? కేవీఏఆర్. అప్పిరెంట్ పవర్, రియల్ పవర్, రియాక్టివ్ పవర్ అని మనం చదివాము కదా, అటువంటి పవర్కు సంబంధించి వచ్చినటువంటి ప్రశ్న. అప్పిరెంట్ పవర్ని ఎప్పుడైనా సరే దేనిలో మెజర్ చేస్తారు? కేవీఏ. రియల్ పవర్ని ఎందులో మెజర్ చేస్తారు? కేడబ్ల్యూ. ఇక్కడ రియాక్టివ్ పవర్ని ఎందులో చేస్తారు? కేవీఏఆర్ లేదా కేవీఏసీ అన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? స్టాటిక్ కెపాసిటర్ అని ఇచ్చాడు కాబట్టి దాన్ని ఎక్స్ప్రెషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి క్వశ్చన్. ఇందులో మొత్తం 20 క్వశ్చన్స్, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్, దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఉన్నటువంటి క్వశ్చన్స్. ఇటువంటి క్వశ్చన్స్ వినడమే కాదు, వాటిని తరువుగా నోట్స్లో రాసుకోవడం ద్వారా 100% మనకు స్కోర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎంత చదివింది అన్నది ముఖ్యం కాదు, ఎంత ప్రాక్టీస్ చేయడం అనేది అంత ముఖ్యం. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ వస్తుంది. విష్ యు ఆల్ ద బెస్ట్.